ఏంట్రా బయట నెల చూస్తున్నావు? అమ్మ నాన్న ఇద్దరు గొడవ అయిన తర్వాత కనీసం మాట్లాడుకోవట్లేదు, అలా సైలెన్స్గా ఉండిపోయారు. ఆ అమ్మకి అవ్వాల్సిందే లేరా, అయినా అమ్మ నోడిదోళ్ళకి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తెలుసు నాన్న పట్టుకొని. అమ్మ నాన్న ఏం లాభం లేరా. నాన్న అరే చిన్న కూర కోసం అంతలో గొడవడాలా? హలో, ఆ కూరలోని ఇంత మసాలా వేసింది అమ్మ. అమ్మకి తెలుసు కదా నాన్నకి పైల్చని, కింద నుంచి బ్లడ్ వస్తుందని తెలుసు కదా, తెలుసు కదా, ఎందుకు వేసింది అంత కారం? అంతలా బ్లడ్ రావాలని మసాలా వేసి ఉంటుంది, ఏదో అనుకోకుండా వేసి ఉంటుంది. ఏదైనా సరే మేము ఎప్పుడు అమ్మకే సపోర్ట్ చేస్తాను, నువ్వు బొక్క కొడివి. నువ్వు కూడా నాన్నకే సపోర్ట్ చేస్తావు ఎప్పుడు. అలాగా నన్ను ఎందుకు కొట్టు? నన్ను ఎందుకు కొడుతున్నావు? రే పెద్దోడా, మోహిత్ ఏంట్రా శబ్దాలు? మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడుతున్నారా? నువ్వు ముందు నేను వచ్చానంటే నా చేతిలో ఉంటుంది మీ ఇద్దరికి. సిబ్లింగ్స్ ఉంటున్న ప్రతి ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారండి. పొరపాటు మనం కొట్టుకున్నట్టు అమ్మ చూసిందనుకో మనకన్నా గట్టి కొడుతుంది. మామూలు కాదు, మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ మీకు కళ ముందు తీసుకొస్తున్నాను, నవ్విస్తున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాకు కావాల్సింది కూడా అదే. మీ వైపు నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే బబ్బులు చీని ఫాలో కొట్టండి. చూడండి నా పక్కన ఫాలో ఉంటుంది కదా, అది ఫాలో కొట్టేయండి. అలానే మోహిత్ పెద్దాడ అకౌంట్ కూడా ఫాలో కొట్టండి. నా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేయండి, చేస్తారు మన వాళ్ళు మంచి.